హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముని. ఏషా తే భిహితా సాంఖ్యే ధిర్యోగే త్విమాం శృణు ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో భాష్యంలో ఉన్నామండి. తాం బుద్ధిం స్తౌతి ప్రరోచనార్థం బుద్ధ్యాయయా యోగ విషయయా యుక్త. అదంతా అయిందా? ఓ అవతారిక అయింది. ఓకే, అంతే అందాము. భాష్యం. ఏషా తే తుభ్యం అభిహిత ఉక్తా సాంఖ్యే పరమార్థవస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం సాక్షాత్ శోకమోహాది సంసారహేతు దోష నివృత్తి కారణం. అంటే తుభ్యం అని చతుర్థి విభక్తి. నేను ఇవాళ సమాస కుష్మావళిలో చెప్పాను. అనేక సందర్భాల్లో చతుర్థి వస్తుంది సంస్కృతంలో. తెలుగులో షష్ఠి వచ్చే చోట కు అంటారు, తెలుగులో కీ కు, అక్కడ చతుర్థి వస్తుంది. నీ కొరకు చెప్పబడినది, నీకు చెప్పబడినది కాదు, నీ కొరకు చెప్పబడినది. భాష లక్షణం అలా ఉంటుంది. యశా తే తుభ్యం అభిహిత ఉక్త. ఏమిటి చెప్పారు? బుద్ధి చెప్పబడినది. బుద్ధిని చెప్పడం ఏంటంటే, అంటే బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. సందర్భాన్ని బట్టి మరి అర్థం ఉంటుంది. సో బుద్ధి జ్ఞానం అభిహిత, జ్ఞానము చెప్పబడినది. ఏ విజ్ఞానము? సాంఖ్యే బుద్ధి. విషయ సప్తమి. సప్తమి రెండు రకాలు, ఆధార సప్తమి, విషయ సప్తమి. ఆధార సప్తమి అంటే దీని మీద అది ఉంది అన్నప్పుడు సప్తమి విభక్తి, మీద పై సప్తమి విభక్తి. విషయ సప్తమి, ఆయన దేని మీద మాట్లాడారు అంటారు తెలుగులో కూడా. ఆయన దేని మీద మాట్లాడారంటే అర్థం ఏంటి? ఆయన భగవద్గీత మీద మాట్లాడారు అంటే గీత మీద కూర్చుని మాట్లాడారని. విషయ సప్తమి, ఆయన టాపిక్ డిస్కషన్ చేసింది ఏంటంటే విషయ. అక్కడ తెలుగులో కూడా ఉంది అది. మీద అనే సప్తమి విభక్తి ప్రత్యయానికి విషయ సప్తమ అర్థం. అయితే తెలుగులో అలాగా స్పష్టంగా కేటగరైజ్ చేయకుండా ఆ గ్రామర్ అంత పర్ఫెక్ట్గా చేయలేదు. సంస్కృతంలో మేము అన్నీ అలా వర్కౌట్ చేసి పెట్టుకున్నాం, అంతే తేడా. విషయ సప్తమి, ఆ విషయం. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఆ జ్ఞానంలో విషయం ఏమిటి? సాంఖ్యే జ్ఞానం, సాంఖ్యము విషయముగా గల జ్ఞానం. అయితే సాంఖ్యం ఏమిటంటే, చూడండి, సాంఖ్య శబ్దానికి మీరు ఖచ్చితమైన అర్థాన్ని గమనించాలి. వివేక జ్ఞానము అని అర్థం. ఎందుకంటే యోగం కదా అది. యోగము అంటే ఉపాయం. ఆత్మజ్ఞానం అనకూడదు. ఆత్మజ్ఞానం ఇంకా ఉపాయం కాదు, అది ఉపేయమే. పొందబడిది ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అల్టిమేట్ గోల్. కాబట్టి ఇంక దాన్ని ఉపాయంగా చెప్పడం అనవసరం. కనుక ఇక్కడ సాంఖ్య బుద్ధి అంటే, సాంఖ్య యోగము అంటే, యోగం అంటే ఉపాయం గనక, సో ఆ అల్టిమేట్ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపాయం ఏమిటి అంటే సాంఖ్యము. సాంఖ్యము అంటే ఏమిటి? వివేక జ్ఞానం. అదే శంకరులు అంటున్నారు వివేకము. వివేకము అంటే తేడా తెలుసుకుంటూ ఉండుట. ఈ తేడా తెలుసుకోమనేప్పటికీ అది మనిషికి అది అది ఇష్టం ఉండదు. వివేకాన్ని పొందరా బాబు అంటే ఆహా వద్దంటాడు. మనిషికి వివేకం మీద దృష్టి ఉండదు. నేను పాఠం చెప్తూ ఉంటాను మీరందరికీ. మీలాగా ఒక సీనియర్ స్టూడెంట్స్కి, ఒక పద్ధతిలో ఉన్న స్టూడెంట్స్కి పాఠం చెప్పేప్పుడు పర్వాలేదు, అలా ధోరణి కింద చెప్పుకుంటూ పోవచ్చు. కానీ కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త మొహాలకి పాఠం చెప్తూ ఉంటాను.
మొన్న రాజమండ్రిలో 5 రోజులు ఉన్నా. సో పాఠం చెప్తున్నా. ఏమిటి పాఠం? స్థితప్రజ్ఞ లక్షణాలు సాయంకాలం. సో స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, సో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునే అని వస్తుంది. మీరు చదువుతారు, కొద్ది ఇప్పుడే వస్తుంది, ఇంకా వేరు మూవింగ్ టువర్డ్స్ దాట్. సో ఏ ఏ విషయంలో అయితే ఆత్మజ్ఞాని జాగరూకుడై ఉంటాడో ఆ విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు. ఏ విషయంలో లౌకికులు జాగరూకులై ఉంటారో ఆ విషయంలో ఆత్మజ్ఞాని నిద్రపోతూ ఉంటాడు. ఇది సమాచారం. దీని మీద శంకర భాష్యం పాఠం. నాకు పాఠం చెప్పేప్పుడు ఒక ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఏమిటంటే సాధు స్వభావం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దాన్ని కల్తీ చేయటం, డైల్యూట్ చేయటం చేతకాదు. అదొక ధోరణి. కొంచెం దాన్ని మసాలా జత చేసి చెప్పడం చేతకాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే చేతనం. అలాగే మరి ఆ శాస్త్రం అలాగే కనపడుతుంది. ఆ శ్లోకము, భాష్యము, కింద వ్యాఖ్యానము, టీకలు, ఇవి అవి ఏది చూసినా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ లోకంలో జనులకి కావలసినట్టు ఉండవు. ఎనీవే చెప్తుంటే వాళ్ళందరూ సీనియర్స్. పొద్దున్న దక్షిణామూర్తి స్తోత్రం, విశ్వం నిజాంతర్గతం, జగత్తు నీ లోపల ఉంది. వీడు బతుకంతా జగత్తు బయట ఉందని జీవిస్తూ ఉంటాడు. నేను వెళ్ళి, నా ప్రారంభం ఏంటంటే నేను వెళ్ళి జగత్తు లోపల ఉందిరా అని చెప్పాలి. వాడు ఏమనుకుంటాడంటే శనిగ్రహం అక్కడ ఉంది, అక్కడి నుంచి అలాగే నన్ను సతాయిస్తోందని అనుకుంటూ ఉంటాడు. వాడు హీఈస్ లివింగ్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ సిన్స్ ది లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి వాడు అలా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు నేను వెళ్ళి శనిగ్రహం బయట లేదు లోపల ఉందని చెప్తా పాఠం. ఈ ప్రారంభం వాళ్ళ విని, వాళ్ళ ప్రారంభం, నా ప్రారంభం, ఆ రెండు అలా సమావేశం అవడం చేత వస్తాయి ఈ క్లాసెస్. లేకపోతే ఏమిటి క్లాసెస్? నాకే డౌట్ వస్తూ ఉంటుంది. నాకు 2 రకాల అనుభవాలు వచ్చాయి. ఒకటి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పటికి పరగడుపు, ఎప్పుడూ వచ్చి కొత్త ఏం కాదు. ఒకటి ఏమిటంటే సమ్ స్టూడెంట్స్ లవ్ ఇట్, దే లైక్ ఇట్. సో ఆ ప్రెసిషన్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నిర్మోహమాటంగా చెప్పడం, అది స్పాంటేనిటీ ఒకటి ఉంటుంది. ఆ స్పాంటేనిటీని పీపుల్ లవ్ ఇట్. విద్యార్థులకు ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తారు. సమ్ పీపుల్ జస్ట్ కాంట్ స్టోమక్ ఇట్. వాళ్ళ వల్ల కాదు, ఇదంతే. దే కెనాట్ హ్యాండిల్ ఇట్. దాంతో ట్రబుల్ పడతారు. వాళ్ళు ట్రబుల్ పడి మళ్ళీ ట్రబుల్ పెడతారు. ఎనీవే నేను చెప్పిన పాఠంలో సారం ఏమంటే, 5 రోజులు పొద్దున్న సాయంకాలం చెప్పిన సారం ఏమిటంటే వివేకమే. వివేకము ఉన్నట్లయితే, వివేక జ్ఞానాన్ని మీరు సంపాదిస్తే ఆత్మజ్ఞానం మీకు, మీరు యూ టేక్ కేర్ ఆఫ్ వివేక జ్ఞానం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆత్మజ్ఞానం. అది సమస్య. ఇది ఎలాగంటే, మీరు మితాహారం, యోగ్యమైన ఆహారం, మితాహారం ఆహారంతోనే మీరు చూస్తున్నారని, మీ ఆరోగ్యం సంగతి నేను చూస్తానన్నట్టుంది. అలా కనుక సో వివేక జ్ఞానాన్ని మీరు పర్స్యూ చేయండి, వదిలిపెట్టద్దు. ఆ వివేకమే జీవితంలో అది కరదీపిక వలె ఉండాలి. బ్యాటరీ లైట్, చేత్తో బ్యాటరీ లైట్ పెట్టుకుంటాం. ఎందుకని? దారి తప్పకూడదు, ముళ్ళు అవి కళ్ళకి ఉంచుకోకూడదు. ఆ కరదీపిక వలె వివేక జ్ఞానాన్ని అలా నిరంతరంగా నిలబెట్టుకోవాలి. దాని పేరు సాంఖ్యయోగము అంటారు. పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి. సో వివేకం ఏమిటంటే, వివేకము 2-3 రకాల వివేకాలు ఉన్నాయి. శంకరులు ఈ వివేకాలని ఆయన మొట్టమొదటి సాధనంగా చెప్పారు. బ్రహ్మసూత్రాల్లో 4 సాధనాలు చెప్పి ఆయన ఆరంభమే వివేకంతో ఆరంభం. సో నిత్యానిత్య వస్తు వివేకం అది ఉంటుంది. మనం జీవితం ఎలా జీవిస్తూ ఉంటామంటే, మన ముందు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సమ్ ఇష్యూస్ ఆర్ దేర్, సమ్ థింగ్స్, సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. అవి నిత్యం అని అనుకుంటాం. మన యాటిట్యూడ్ అలా ఉంటుంది. వీ అప్రోచ్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ రియల్. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు సపోజ్ 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారనుకోండి, భగవద్గీత క్లాస్కి వస్తున్నారనుకోండి. ఈ రెండింట్లో మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ సంథింగ్ వెరీ రియల్ అన్నట్టు ఉంటుంది. భగవద్గీత క్లాసు ఏవీ దేఖనా హై అన్నట్టుగా ఉంది. అవునండి. బట్ సత్యం ఏమిటంటే,
दिस इंश्योरेंस पॉलिसी वो कुछ भी नहीं है, इट ఈస్ జస్ట్ నథింగ్ సిల్లీ. వేరేజ్ భగవద్గీత క్లాసులో ఈ వివేకం ఏదైతే ఇదే సర్వం. బట్ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? రెండూ ఉన్న చోట, రెండూ లేని వాడి గురించి అసలు ఇంక ప్రసంగమే లేదు. కేవలం ఆ పాలసీయే ఉంది, భగవద్గీత క్లాసు లేని వాడి గురించి మనం అనుకోవడం అవసరం. వాడి గురించి కొంచెం డోంట్ థింక్ ఆఫ్ హిమ్, డోంట్ థింక్ ఆఫ్ హిమ్. రెండూ ఉన్నవాడి దగ్గర వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది? సో మన జీవితంలో వివేకం చాలా తక్కువ ఉంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తామంటే, ధర్మరాజు గారు కూడా చెప్పారు ఈ మాట. మనిషి ఎలా ఉంటాడంటే, ఏది నిత్యమో దాని ఎడల అదేదో అనిత్యమా అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. ఏది అనిత్యమో దాని ఎడల అది నిత్యమా అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. మనిషి స్వభావం అలా ఉంటుంది, అలా తయారై ఉంటుంది మనస్సు. చిన్నప్పటి నుంచి జన్మాంతరాల నుంచి వచ్చిన సంస్కారాలు అలా మనిషిని నిర్మాణం చేసి పెడతాయి. ఇది రివర్స్ చేయాలి. ఇది రివర్స్ చేయాలంటే హూ విల్ డూ ఇట్? వై ఎనీబడీ షుడ్ డూ ఇట్? ఇప్పుడు ఏదో మీ కామ్యకర్మలో 4 చేయిస్తే ఓ ₹1,00,000 దక్షిణ మిగులుతుంది, ఊరేగింపు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, రాజకీయ నాయకులతో సహా అందరూ వచ్చి దండాలు పెట్టిపోతారు. ఈ వివేకం ఎందుకు? ఇది ఎవరికి కావాలి వివేకం? బట్ దెన్ సంబడీ హ్యాస్ టు డూ ఇట్. ప్రకృతి ప్రవాహంలో ఎవడో ఒకడు చేస్తాడు ఆ పని. ఆ వివేకం అనే పుస్తకంలో ఉంటుంది. సంబడీ విల్ హైలైట్ ఇట్ అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ గ్రాస్ప్ ఇట్. సో ది పాయింట్ ఈజ్ నిత్య అనిత్య వస్తు వివేకం. సో మనం పరమార్థ వస్తువు ఉంటుంది, ఆత్మ జ్ఞానము, ఆత్మనిష్ట, భగవద్గీత చదువుకోవటం, మనం సాధన మార్గంలో ముందుకు నడిచే సాధకులం మనం. కాబట్టి మనకి సాధనకి సంబంధించినటువంటి సర్వము ఇది ప్రధానము, ఇది ముఖ్యం, ఇది మెయిన్. ఇంకా జీవితానికి సంబంధించిన సర్వము సెకండరీ. ఎందుకంటే జీవితం అనేది ఇట్ జస్ట్ ఎండ్స్ ఇన్ ఎ ఫ్లాష్. మనం జీవితం అని క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాం, ఒక క్షణంలో పూర్తయిపోతుంది. అంత అల్పమైనది అదే. కానీ బుద్భుతప్రాయము అని చెప్తారు శాస్త్రం. బుడగ వంటిది జీవితం. ఎంత సత్యం అంటే ఆ మాట. మనం చూస్తుండగానే ఎవరో బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, మధ్య వయసు అయిపోయింది, వృద్ధాప్యం అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలా చూస్తుండగా ఎంత సరళంగా కాలం వెళ్ళిపోతుందంటే, కాలం యొక్క వేగాన్ని ఎంత ఈ వేగంగా వెళ్తోందని మీరు గ్రహించే లోపల జీవితం ఖతం అయిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ దాట్. కాలరంభ, కాలం యొక్క వేగము చాలా భయంకరంగా. కనుక ఆ వేగం కాలంలో అలా కనపడిపోయేటువంటి జీవితములోని ఇష్యూస్ ఏవైతే, చిత్రం ఎలా ఉంటుందంటే, ఈ రోజుని ఏ ఇష్యూ నా మనస్సునంతని ఆక్రమించి నాకు విశ్రాంతి లేకుండా చేస్తోందో, అది సంవత్సరం తర్వాత అది ఉండనే ఉండదు అసలు పిక్చర్లో. ఇట్ జస్ట్ మే డిసపియర్ యాజ్ వెల్. అలా ఉంటుంది. సో కాబట్టి జీవితంలో వచ్చే వివిధ ఘటనలు ఇవి అనిత్యం. ఆత్మస్వరూపము నిత్యం. ఈ వివేకం ఉండాలక్కర్లేదు. ఆ వివేకానికి సంబంధించి, పరమార్థ వస్తు వివేకానికి సంబంధించిన జ్ఞానాన్ని నీకు నేను బోధించాను అంటున్నాడు. పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి జ్ఞానం. ఈ వివేకం ఎందుకండి మాకు? ఈ వివేకం అంటే సాక్షాత్ శోకమోహాది సంసారహేతు దోష నివృత్తి కారణం. సంసారం ఉన్నది. సంసారము. నన్ను రాజమండ్రిలో పండితుడు కలిశారు. పండితులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి వచ్చిన కొద్దిపాటి సంస్కృత పండితుడు, సంస్కృత సాహిత్యంలో పండితుడు. ఆ సాహిత్య పాండిత్యాన్ని ఉపయోగించి అదే సర్వం, నేను జగత్తుకంతకి కూడా నేను కావలసిన విజ్ఞానాన్ని సంపాదించాలని అహంకారంలో ఉంటాను. ఇది యోగ్యం. ఈ కవులు పండితులు ఉన్నారంటే 4 పద్యాలు వల్లించి, పద్యాలు అల్లి ఇంకా నా అంత మునగాళ్ళు లేడని ఒక భ్రాంతిలో ఉంటాం. ఎనీవే, అదో ధోరణి. సో ఆయన అంటాడు, సంసారంలో చెడ్డే ఉందండి అంటే నేనన్నాను, చెడ్డ ఉందని వాళ్ళు చెప్పారా అంటే అసలు సంసార పదానికి అర్థం ఏంటంటే, అంటే సుఖ దుఃఖ ప్రవాహము, జన్మ మరణ ప్రవాహం. అంటే అదిగో మరి అంటే సమ్యక్ అని అర్థం సంస్కృతంలో. సమ్యక్ అంటే పాజిటివ్ మీనింగ్ కానీ నెగిటివ్ మీనింగ్ కాదు.
మీరు పాజిటివ్ మీనింగ్ చెప్పకుండా నెగిటివ్ మీనింగ్ చెప్తున్నారు అంటాడు. అంటే నేనన్నాను సంసార అనే పదంలో సమ్ముకి పాజిటివ్ మీనింగే చెప్పాలి. నువ్వు చూసిన 10 దృష్టాంతాల్లో పాజిటివే ఉంది కాబట్టి సంసార అన్న చోట కూడా పాజిటివే చెప్పాలి అని ఏమిటి పట్టుదల ఏమిటా నీకు? సంసార శబ్దానికి అర్థం ఇది. మేము వేదాంతంలో ఈ అర్థంలో వాడుకుంటాం. బస్ మేము ఏ సెన్స్లో దాన్ని వాడుతున్నామో ఆ సెన్స్ గ్రహించాలి. కానీ నువ్వు ఈ సెన్స్లో ఎందుకు వాడుతున్నావు అని క్వశ్చన్ చేస్తావేటి? అసలు అలా క్వశ్చన్ చేయడానికి వీలు లేదే. ఈ సెన్స్లో ఈ పదం వాడాము అంటే యూ షుడ్ కీప్ క్వైట్. నీకు ఓవరాల్ సెన్స్ మీద అబ్జెక్షన్ ఉంటే రేస్ చేయాలి, కానీ ఆ పదాన్ని ఆ సెన్స్లో ఎందుకు వాడేది అంటే ఏం చెప్పాం. ఇందుకే అతని సమస్య ఏమిటంటే జగత్తు మిథ్య కాదంటాడు అతని ప్రాబ్లం అది. ఓహో అదే నీ సమస్య, జగత్తు మిథ్య కాదా? మరి నువ్వు ఎక్కడ చదివావు? సంస్కృతం అని ఎక్కడ చదివావు? మహాత్ములు పెద్ద పెద్ద పండితుల దగ్గర చదివావు కదా, 30 ఏళ్ళు 35 ఏళ్ళు చదివావు కదా. అయితే నువ్వు నేర్చుకున్నది, నువ్వు జీవితంలో తరిచి శోధించి సంపాదించిన విజ్ఞానం ఏంటంటే జగత్తు సత్యము అని తేల్చావు, అంతేనా? నీకు నేను చెప్పేది ఏమీ లేదు. నువ్వు ఆలోచించు. నీకు జగత్తు సత్యం అని అనిపిస్తే దాంతో కొంతకాలం పుష్టి పట్టు. ఆ తర్వాత ఎప్పుడైనా అది బహుశా సత్యం కాదేమో అని అనిపించినప్పుడు నాతో ఒకసారి కనపడు, ఏమైనా కొన్ని మాటలు మాట్లాడతాను. ఇంతవరకు యు గో హెడ్ అని చెప్పాను. సో ఈ విధంగా కనుక పరమార్థ వస్తు వివేకం ఉంటుంది. స్పష్టమైన అవగాహన. ఆత్మ నిత్యము, సంసారము జగత్తు అనిత్యము, ఖచ్చితమైన వివేకం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వివేకము సాక్షాత్ దోష నివృత్తి కారణం. దోషాలని సాక్షాత్తుగా నివారణ చేస్తుంది. అంటే ఏమిటి? మీరు కర్మ ద్వారా, ఉపాసన ద్వారా కొన్ని దోషాలను నివారణ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా దోషాలుంటే కర్మతో ఇస్తే పోతాయి, కొంతవరకు పోతాయి, ఉపాసన వల్ల కొన్ని పోతాయి. కానీ వివేక జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఈ సందర్భంలో అత్యంత మౌలికమైన దోషాలు. ఏ దోషాలు? సంసార హేతు దోష. ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం ఏది కలదో ఇది మనకి కలిగించేటువంటి దోషాలు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. స్వామీజీ, పరమేశ్వరుడు ఈ జగత్తును ఎందుకు సృష్టించాడు? సృష్టించి ఈ జననము మరణము ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకు పెట్టాడు? అసలు మేమేం పెట్టమన్నాం ఆయన్ని? అసలు ఎందుకు పెట్టాడు? పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమో జ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందని మాకు ఇదో పనే. అసలు ఎందుకు పెట్టాలి దేవుడు? ఇలా వచ్చేసేయండి, అక్కడ మీకు స్థానం ఉంది అని అడుగుతాను. అంటే నేనంటాను, నువ్వు పొరపడ్డావయా, నువ్వు పప్పులో కాలేసావు. దేవుడు నీకు సంసారం పెట్టాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నాకు అలా అనిపించట్లేదు. అసలు నీకు సంసారం దేవుడు పెట్టలేదు. అంటే మరి ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఉండే దోషాల వల్ల సంసారం వచ్చింది. ఆకాశం, భూమి, గాలి, వాయువు, నదులు, పర్వతాలు పెట్టాడు. అవి పెట్టాడు దేవుడు. నీకు జనన ప్రవాహము, దుఃఖము ఇవి నీకు పెట్టాడు దేవుడు? పెట్టలేదు. అంత భ్రాంతి లేదని ఇంకొకట్లేదు. వీడేమో అన్ని పొరపాట్లు, జీవితంలో పొరపాట్లన్నీ చేసి చేతులు కాబట్టి దేవుడు ఇలాంటివి ఎందుకు సృష్టించాడు అని ప్రశ్న. దేవుడు సృష్టించలేదు, నువ్వెందుకు అనుకున్నావు దేవుడు సృష్టించాడు? అయితే మరి నా కష్టాలన్నీ ఎవడు సృష్టించాడు? దేవుడు కాదా? కాదు. దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? దేవుడు కాదు. దేవుడు కర్మఫలదాత. అంటే కర్మఫలము ప్రకటన అవ్వటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, మంచి రోడ్డు, హైవే, 2 లేన్ హైవే, క్లీన్ హైవే, దాని మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ రోడ్లు వేసి యాక్సిడెంట్లకు కారణభూతులు అయ్యారు అంటే ఏమన్నమాట? అది ప్రభుత్వం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో నువ్వు బండి క్లీన్గా నడుపుకుంటే నీకు యాక్సిడెంట్ కాదు, ఓవర్గా నడిపితే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన దానికి కారణం ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రోడ్లు వేశారు. కానీ వాళ్ళు రోడ్లు వేయకపోతే నేను నడిపేవాడిని కాదు కదా. ఇప్పుడు ఈ రోడ్డు వాళ్ళు వేయలేదనుకోండి, ఇక్కడ కారు నడిపేవాడిని కాదు కదా, అప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వదు కదా. అంటే అది ఏమన్నా అలా ఉంటుందా ఎక్కడైనా? కాబట్టి ఈశ్వరుడు కర్మఫలదాత. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాడు. కర్మఫలాన్ని నిర్మాణం చేసింది వీడే. ఎందువల్ల ఈ కర్మఫల రూపమైన సంసారము నిర్మాణమైనది అంటే దోషములు ఉండబట్టి. సంసారహేతు దోష. సంసారహేతువు దేవుడు కాదు, సంసారహేతువు దోషాలు. దేవుడు ఈ పంచభూతాల రూపంగా ప్రకటమయ్యాడు. ఈ దోషాలు ఏమిటి? శోకమోహాది.
శోకము. మీకు దుఃఖం అనుభవానికి వస్తుందా లేదా? వస్తుంది. మోహము అంటే వ్యామోహము. మళ్ళీ వ్యామోహం అంటే ఏది ఒకదానిని చూసి ఇంకోటి అనుకోవడం, దానిని వ్యామోహము అని అంటారు. ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం. ఇప్పుడు ఒక ఆహార పదార్థం ఉందనుకోండి, అది శరీరానికి అనారోగ్యం. దాన్ని చూసి ఇది మంచి రుచ్యమైన పదార్థం, దీన్ని మనం భక్షిస్తే మనకి చాలా బాగుంటుంది అని వీడు అనుకుంటాడు. దాన్ని వ్యామోహము అని అంటారు, డిల్యూషన్. సో ఈ శోకము, మోహము ఇలాంటివి ఆత్మకర్త, నేనే కర్త అనుకోవటం, ఇట్స్ డెల్యూషన్. ఇలాంటి వ్యామోహాలు అనేకం ఉన్నాయి మనిషి జీవితంలో. సో ఈ శోకము, మోహము ఇలాంటి దోషాలు అనేకం ఉన్నాయి. ఈ దోషములు వలనే సంసారం వీటికి నడుస్తోంది. సంసార హేతువులు ఇవి. వీటిని సాక్షాత్తుగా నివారించాలి. డైరెక్ట్లీ యూ కెన్ జస్ట్ నెగేట్ ఆల్ ఆఫ్ దెమ్, రిజెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. వివేకము వలన. సాంఖ్య వివేకము అంత బలమైనది. దేహము ఎడల సాక్షిభావంలో ఉన్నాడు అంటే ఇది వివేకం. అది నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం అంటారు. దేహమే నేను అన్నది వివేకం లేకపోవటం, ఆత్మ అనాత్మ వివేకం లేకపోవటమే దేహమే నేను. నిజానికి మీరు ప్రతివాడు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. నిరంతరంగా పరిశీలించుకుని ఆలోచించుకోవాలి. మనం తెల్లవారులేస్తే మళ్ళీ నిద్రపోయే వరకు మనం ఎలా బతుకుతున్నామంటే దేహమే నేను అనే భావనతోటి మనం బతుకుతున్నాం. దీన్ని ఇలాగే కొనసాగించటమా? దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందా అన్నది పరిశీలించాలి. అలా నిరంతరంగా పరిశీలించుకుంటూ సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఐఆమ్ ది బాడీ ఐడియా నుంచి బయటపడిపోవాల్సి. దాని నుంచి ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా బయటపడిపోవాలి. నిజానికి ఐఆమ్ ది బాడీ అనే ఐడియా నుంచి బయటపడే వరకు వీడు అధ్యాత్మ రంగంలో మొట్టమొదటి అడుగు కూడా ఇంకా వెయ్యలేదు అని అర్థం. ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ. బాడీలో వికారాలు వస్తూ ఉంటాయి, దేహం యొక్క లక్షణాలు ప్రకటమవుతూ ఉంటాయి, బాడీ వేరౌట్ అయిపోతూ ఉంటుంది, అది క్రమంగా శిథిలమైపోతూ ఉంటుంది. ఒక వస్తువుని కొని వాడుతూ ఉంటే దాని లైఫ్ అది క్రమంగా దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. దేహం కూడా అంతే, అటువంటి వికారాలు వస్తూ ఉంటాయి. ఐఎమ్ అవేర్ ఆఫ్ దోస్ చేంజెస్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ మోడిఫికేషన్స్ దట్ ది బాడీ అండర్గోస్. ఐఎమ్ అవేర్ ఆఫ్ వేరియస్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ది బాడీ. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ది బాడీ. ఆ విధంగా ఐఎమ్ అవేర్. అది ఆ సాక్షి రూపంగా మనిషి బతకాలి, కానీ ఐఆమ్ ది బాడీ అనే భావంలో బతకూడదు. ఇది సాంఖ్య వివేకం. ఈ వివేకము సాక్షాత్తుగా సంసార హేతువులైన సకల దోషములను నివారిస్తుంది. నీకు నేను దాని గురించి చెప్పాను. అయితే ప్రారంభం ఏంటంటే ఈ వివేకం చెప్పినప్పుడు వాడు ఆ వివేకాన్ని అందుకునే స్థితిలో మనిషి ఉండడు. ఒకప్పుడు దాన్ని అందుకునే స్థితిలో ఉండడు. ఎందువల్ల అంటే ఏం చెప్తాం? మనస్సులో ఆ సంసార హేతు దోషములు చాలా దృఢంగా గూడు కట్టుకుని ఉంటాయి. వీడు ఒక జీవితకాలం తప్పుడు భావజాలంలో బతుకుతాడు, ఒక జీవితకాలం. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అదేమిటి ఈ వివేకం మీరు బోధించారనుకోండి, వాడు దాన్ని హీ కెనాట్ హ్యాండిల్ ఇట్. నేను ఒక సందర్భంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఏ విధమైన నిర్వచనాన్ని మీరు దరికి చేరనివ్వద్దు. డు నాట్ డిఫైన్ యువర్ సెల్ఫ్. Do not fit yourself into any description, any definition, any name. Just empty yourself of all names, of all definitions. అని ఇలా ఏదో చెప్పుకొస్తున్నా ఆత్మస్వరూపం గురించి. చెప్పుకొస్తుంటే ఒక ఆయన లేచి అంటాడు, ఏమండి అయితే మా గోత్రం కూడా లేదంటారా అంటే నేనేమని చెప్తానంటే అవును లేదు. అదేంటండి గోత్రం లేకపోవడం ఏంటండి? తెల్లవారు లేస్తే సంధ్యావందనంలో గోత్రం చెప్తామే మేము. అదే మరి దిస్ ఇస్ ది ప్రాబ్లం. నేను సంధ్యావందనంలో గోత్రం నేను చెప్పొద్దని నేను చెప్పట్లేదు. ఆత్మస్వరూపానికి గోత్రం లేదని చెప్తున్నా. నువ్వు ఉపనిషత్తులనే మాట నేను అడిగాను ఆయన, ఉపనిషత్తులనే మాట విన్నారా మీరు? అడిగేస్తాను. ఆ ముండకోపనిషత్తు అనే పేరు విన్నారా? విన్నాను.
అశబ్దము స్పర్శ అగోత్రం అని ఉంటుంది, ఎప్పుడు వినలేదా మాట? అంటే అది మరి ఇప్పుడు సందర్భమా కదా? సందర్భం ఇదే, నేను చెప్పి పాఠంలో సందర్భం అదే. నీకు సందర్భం కదా, నువ్వు చూసుకో. నా పాఠంలో అదే సందర్భం. నేను ఇంకో మాట కూడా చెప్పాను, నేను ఇదే చెప్తాను, నేను ఇంకేం చెప్పను. నేను నీకు ఇంకేదో కథ చెప్తాననుకుంటున్నావు, పురాణం చెప్తాననుకుంటున్నావు, చెప్పను. ఇదే చెప్తాను. నువ్వు మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత వస్తే ఇదే చెప్తా, మళ్ళీ రాజమండ్రి వచ్చినప్పుడు వస్తే ఇదే చెప్తా, 10 సంవత్సరాల తర్వాత వస్తే ఇదే చెప్తా, నేను ఆఖరి శ్వాస వరకు ఇదే చెప్తా. నువ్వు చూసుకో, నీ సంగతి నువ్వు సెటిల్ చేసుకో, నీకు కావాలా అక్కర్లేదా. అంతేగాని ఆత్మ గోత్రం ఉండదని నేను చెప్తే దానికి నువ్వు అబ్జెక్ట్ చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? ఆత్మ ఎందుకు గోత్రం ఉండదు, ఓ ఐసా హీ హై, వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్. కాబట్టి ఆ వ్యక్తి హీ జస్ట్ కాంట్ హ్యాండిల్ ఏ బేసిక్ ట్రూత్. వీడి గోత్రం ఎప్పుడు వచ్చిందండి? వీడు అనుకుంటాడు వీడు పుట్టిన వెంటనే వచ్చింది అనుకుంటాడు. వీడికి పుట్టినంత వెంటనే ఎప్పుడు వచ్చింది? వీడు పుట్టాక 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయినప్పుడు, వీడికి ఉపనయనం చేసినప్పుడు నువ్వు ఫలానా గోత్రం అని వీళ్ళ నాయన చెప్తే వాడికి వచ్చింది గోత్రం. కాబట్టి సో పీపుల్ దే కెనాట్ అప్రిషియేట్ ద ట్రూత్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది పీపుల్ టు అప్రిషియేట్ ది ట్రూత్. మరి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని? ఇంకా వీళ్ళకి ట్రూత్ పనికిరారు, వీళ్ళ ప్రారంభం ఇంతే, వీళ్ళని హెల్కి పంపించేయండి. అలాగనా? థియాలజీ అయితే అపనే చేస్తారు, థియాలజీ వాళ్ళు అయితే సరిగ్గా అపనే చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఆ దాంట్లో పారాయండి, ఆ పార్టీలో పారాయండి. సో కానీ వేదాంతంలో అలా కాదు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇలాగంటే సాంఖ్య వివేకానికి యోగ్యత లేని వాళ్ళకి ఆ యోగ్యతని కలిగించటం కోసం మరొక ఉపాయం చెప్తాడు. దానికి కర్మయోగం. అది ఇప్పుడు చెప్తాను, అర్జునుడికి అవసరం అది అంటున్నారు భాష్యం. యోగేతు తత్ప్రాప్త్యుపాయే నిస్సంగతయా ద్వంద్వ ప్రహాణపూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగే చ ఇమామనంతరం ఏవ ఉచ్యమానాం బుద్ధిం శృణు. సో ఆ సాంఖ్య బుద్ధికి వీడిని తయారు చేయాలి. తయారు చేయాలంటే వీడు అంతఃకరణలో శుద్ధి తీసుకురావాలి. శుద్ధి అనేది ఎప్పుడు కూడా కర్మ సాధ్యం. క్లీన్ చేయాలంటే కర్మ వల్ల అవుతుంది, కర్మ వల్లనే క్లీన్ చేయగలుగుతా. పాత్ర క్లీన్ చేసినా, శరీరాన్ని క్లీన్ చేసినా, బయట నుండే పాత్ర కానీ, దేహం కానీ, మనస్సు కానీ కర్మ చేసి క్లీన్ చేయాల్సి. సో పాత్ర క్లీన్ చేయాలంటే ఏదో పీచో ఏదో పెట్టి చేస్తారు. మనస్సు క్లీన్ చేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్స్, పీచులు అవి ఉపయోగపడవు. అది ఫిజికల్ కాదుగా, మనస్సు సూక్ష్మంగా ఉంటుంది కనుక సూక్ష్మమైన కర్మ ద్వారా, ప్రక్రియ ద్వారా మనస్సుని క్లీన్ చేయాలి. ఆ మనస్సుని క్లీన్ చేసే సూక్ష్మ ప్రక్రియకే యోగము అని పేరు. యోగము అంటే మళ్ళీ అక్కడ సాంఖ్య, అది యోగమే అంటున్నారు కదండి, కొంచెం క్లియర్గా ఉండాలి. ఓకే, కర్మయోగము. యోగే త్విమాం శృణు. యోగేతు యోగం, యోగము అంటే కర్మయోగే. కర్మయోగము విషయముగా కలిగిన జ్ఞానాన్ని బోధిస్తాను విను. మళ్ళీ ఇక్కడ కూడా బుద్ధే, కర్మయోగానికి కావాల్సింది కూడా బుద్ధే. అంటే కర్మయోగం అంటే ఇప్పుడేమో కొత్త కొత్త కర్మలు ఏవో చేయమని చెప్తాడని మీరు అనుకోద్దు. కర్మయోగం అంటే చేస్తున్న కర్మని మార్చి ఇంకో కర్మని చేయటం కర్మయోగం కాదు. అది కర్మయోగం కాదు. కర్మయోగం అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి స్వామీజీకి కొంత సేవ చేయటం కర్మయోగం అనుకున్న అది ఏమీ కాదు. మీరు చేస్తున్న ఉద్యోగాన్నే సరైన పద్ధతిలో చేస్తే దాన్ని కర్మయోగం ఉంటాం. సరైన పద్ధతి ఏమిటంటే, మేము చేస్తున్న పద్ధతి సరిగ్గానే ఉంది, మా బాస్ ఏమీ ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్ అంటే అలా కాదు. మీ యాటిట్యూడ్లో మార్పు రావాలి, అప్పుడు అది కర్మయోగం అవుతుంది. ఏమిటండి యాటిట్యూడ్లో మార్పు రావడం అంటే ఏమిటండి? నిస్సంగంగా చేయాలి, నిస్సంగత. ఇది పట్టుకోలేకపోతున్నారు జనం. కొన్ని సాంఖ్య వివేకం పట్టుకోలేకపోతే, అయ్యా నీకు సాంఖ్య వివేకం బరువైపోతుంది, నీకు కర్మయోగం చెప్తాను కూర్చోంటే, కర్మయోగం చెప్తుంటే అది ఇబ్బంది అయిపోతుంది. ఇంకా కర్మయోగం కూడా వాడికి ఇబ్బంది అయిపోతే ఇంకా వాడిని మనం ఉద్ధరించలేము. వాడిని గీత వాడిని ఉద్ధరించలేదు. వాడు ఇంకేదైనా ఉద్ధరించేది ఏదైనా మార్గం రావాలి, మళ్ళీ జన్మలోనే ఎప్పుడో చూస్తాం. ఈ జన్మకి ఇంకా వర్కౌట్ కాదు. సో కర్మయోగం
కాబట్టి కర్మయోగము అంటే నిస్సంగతయ, నిస్సంగంగా మీరు చేయాలి. సంగము అంటే అటాచ్మెంట్, అతుక్కుపోవటం. ఈ సంఘ శబ్దము ఆ ధాతువు ఎలాగంటే సంజయ్ అనే ధాతువు నుంచి వస్తుంది. సంస్కృతంలో ఓ పదం ఉంది, సక్తుహు అంటారు. అంటే పిండి, లైపిండి. ఎప్పుడైనా విన్నారా లైపిండి అనేమాట? ఈ లైపిండి అనేది ఏమిటంటే మామూలుగా ఈ దోశలోకి చేసుకునే పిండే అయ్యి ఉంటుంది. సమ్ సచ్ వెరైటీ ఉంది, కొత్తదేం కాదు అది. ఆ పిండే ఒక పద్ధతిలో దాన్ని ఉడికిస్తే అది అది జిగురుగా ఒక గమ్ కింద తయారవుతుంది. దాన్ని ఒక పద్ధతిలో దాన్ని బాయిల్ చేయాలి వాటర్ వేసి, దట్ బికమ్స్ గమ్ అనమాట. ఆ రకంగా వచ్చిన ఆ లైపిండికి సక్తుహు అని పేరు. ఇప్పుడు మీకు ఆ సంఘ శబ్దానికి అర్థం బాగా అర్థమైంది. కాబట్టి అది పట్టుకుందంటే మీరు సరిగ్గా లైపిండి తయారు చేస్తే, ఆ పూర్వం వాళ్ళు అలా చేసేవారు. ఈ సినిమా పోస్టర్స్ అతికించేవాడు కూడా బకెట్ నిండా తెచ్చుకొచ్చేవాడు, ఆ లైపిండే తెచ్చుకునేవాడు. వాడు ఆ పిండి కొనుక్కొచ్చి అక్కడ దాన్ని ఉడికించి ఆ బకెట్లో వేసుకుని తెచ్చుకునేవాడు. ఆ కాగితం వెనకాల ఇలా రాసేసి దానికి అతికించి, ఈ పశువులు ఆ కాగితం తినేవి. ఎందుకు తింటాయంటే వాటి వెనకాల ఉండే పిండి కోసం అవి తింటాయి. ఇది మొత్తం ఆ పిండి. కాబట్టి ఈ సత్తు అంటే పిండి అని అర్థం. ఆ పదము ఈ పదము రెండు ఒకటి నుంచే వచ్చాయి, వాటి ఆదిశీలు ఒకటే. కాబట్టి నిస్సంగతయా అంటే అతుక్కుపోకుండగా, ఈ లైపిండి అతుక్కున్నట్టుగా అతుక్కుపోకుండగా చేయాలి. ఈ అతుక్కుపోవడం అంటే ఏమిటి? చెప్తాం వస్తుందంతా కూడా. సో కర్మ చేసేప్పుడు మనం ఆ కర్మకి రెండు రకాలుగా అతుక్కుపోతాం. రెండే రకాలు. ఒకటి, ఈ కర్మను చేసేవాడను నేను అతుక్కుపోతాను. నేను ఒకసారి ఎక్కడో ఏదో ప్రసంగంలో అన్నాను, ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎగ్జాంపుల్ ఇచ్చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, మనం సరైన ఎగ్జాంపుల్ ఇవ్వలేదేమో, చాలా క్లేశం, మనస్సుకి చివుక్కుమనిపించే ఎగ్జాంపుల్ ఇచ్చేమేమో దిక్కుమాలండి అని నేనే పశ్చాత్తాపడ్డా. కానీ లెక్చర్ అయిపోయిన తర్వాత మొన్నాడు ఎప్పుడో నన్ను కలిసి ఆ ఎగ్జాంపుల్ చాలా బాగుందండి, నాకు కనువిప్పు అయింది అని ఒక అమ్మగారు నాతో చెప్పారు. అప్పుడు అనుకున్నా, ఫోన్లో ఎగ్జాంపుల్ చెప్పినందుకు ఉపయోగం. ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు తల్లి నవమాసాలు మోసి నేను కన్నాను అంటుంది. నేను ఇచ్చిన దృష్టాంతంలో అదే ఇచ్చాను దృష్టాంతం. నేనన్నాను, నువ్వెక్కడ కన్నావమ్మా, నువ్వు కన్నావు. ఆ ప్రకృతి ప్రవాహంలో శిశువు ఆ పిండము పెరిగి పెద్దదై ఆ సమయం వచ్చినప్పుడు జన్మ అయిందా, లేకపోతే నువ్వే కనేసావా? నువ్వే పెంచి పెద్ద చేసేసి కనేసావా? లేకపోతే ఆ జన్మ అది ప్రకృతి యొక్క ధర్మంగా అయిందా? వాట్ ఈస్ ది ట్రూత్? ఆలోచించి చూడండి అని చెప్పాను. ఇది దృష్టాంతం నేను ఇచ్చాను. ఇలాగంటే కఠోరమైన దృష్టాంతం ఇవ్వాల్సిన సందర్భం అక్కర్లేదు. మామూలు ఏదో దృష్టాంతం ఇవ్వచ్చు, ఇదే ఇవ్వక్కర్లేదు. కానీ మరి ఏం చేయను, అది వచ్చింది గుర్తు. ఇక ఇప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డానో అప్పుడు కూడా అలా పశ్చాత్తాపం. మొన్నాడు ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, యంగ్ లేడీ, మిడిల్ ఏజ్ లేడీ, నా దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు కనువిప్పోయిందండి. ఏమిటమ్మా మీకు ఏం కనువిప్పోయిందో చెప్పండి, నాకు ఐ వాంట్ టు నో అంటే, నాకు అర్థమైందండి, నేను కన్నాను, పిల్లవాడిని నేను కన్నాను. ఈ కనుట, గివ్ బర్త్ అనే ఒక క్రియకి నేను కర్తను అనేది కేవలం అదొక అలవాటుగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం అనుకోవడమే, కానీ వాస్తవంలో మన ఎందుకు కర్తృత్వం లేదు. అది తెలుసు, ఆలోచించి చూస్తే తెలుసు. మన ఎందుకు కర్తృత్వం ఏముందండి? షీ ఈజ్ నాట్ ది డూయర్ ఎట్ ఎనీ స్టేజ్. ఆ పిండము అది పెరగడంలో, దాంట్లో వచ్చే వివిధములైన మార్పుల్లో, ఎట్ ఎనీ స్టేజ్ షీ ఈజ్ నాట్ ది డూయర్. అండ్ దెన్ ది చైల్డ్ బర్త్, షీ ఈజ్ నాట్ ది డూయర్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఆ పిండము పెరగడం, ఇట్ హ్యాపెన్స్. పిండము పూర్ణ శిశువుగా తయారవటం, ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ నౌ రైపెన్స్ ఫర్ రెడీ ఫర్ ప్రసవం, బర్త్, చైల్డ్ బర్త్, రెడీ ఫర్ చైల్డ్ బర్త్, ఇట్ హ్యాపెన్స్. The child is born, it happens. The child is good, happens. The child is growing, happens. Now the child is young man, happens. Everything happens all the way. కానీ నేను చేస్తున్నాను. ఈ నేను కన్నాను అనే మాట, ఇది ఆ వ్యక్తి బతికున్నంతకాలం ఆ వ్యక్తితో ఉంటుంది.
చచ్చిపోయేప్పుడు కూడా నేను కన్నవాడు నాకు సరైన సేవ చేయలేదు అనే భ్రాంతిలో ఆ మనిషికి ప్రాణం విడుస్తాడు, మన పురుషుడు కానీ స్త్రీ కానీ. చూడండి ఎంత పొరపాటం, నిస్సంగతగా. కాబట్టి కర్తృత్వం ఎంతలా అతుక్కుపోయి ఉన్నామో మనం చూడండి, గమనించండి. అదొక సంఘం. ఆ సంఘం వదిలేయమంటున్నాడు ఇక కర్మయోగం అంటే. చూడండి ఆయన ఉపాయంగా చెప్పింది ఎంత కఠినంగా ఉందో. రెండవది భోక్తృత్వము. ఒక కర్మని చేసి, చాలా విలువైన కర్మ అవ్వచ్చు, లేకపోతే ఒక సింపుల్ కర్మ అవ్వచ్చు. ఇప్పుడు రూపాయి ఎవరికో బిచ్చగాడికో రూపాయి ఇచ్చేసి యూ వాక్ అవే ఫ్రమ్ ద. అక్కడ ఆ ఇచ్చిన రూపాయి కోసం మీరు వాడి థ్యాంక్స్ కోసమో లేకపోతే ఎవడైనా ఫోటోగ్రాఫ్ కోసమో ఆగి ఉండరు. యూ వాక్ అవే. అంటే మీరు నిస్సంగంగా రూపాయి దానం చేసేసారు, అంతే కదండి. నిస్సంగంగా రూపాయి ఇచ్చేశారు. అయితే ఓ మామిడి పండు ఇచ్చారనుకోండి వాడికి, అలా ఇవ్వచ్చు. ఎవరైనా పేదవాళ్ళు కనపడితే 10 మామిడి పళ్ళు ఎట్టి పెట్టుకుంటే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాడికి ఇవ్వచ్చు. వాడు మామిడి పండు తింటాడు. మామిడి పళ్ళు మనం తిన్నంత ఫ్రీక్వెంట్గా వాడు తినలేడు కదా, వాడు తిని ఆనందిస్తాడు. సో మనం వాడికి ఇచ్చి వాడు తింటుంటే చూసి ఆనందం అంతక్కర్లేదు, మనం ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అది నిస్సంగం అంటే. అయితే ఆ పని మీరు ఒక 25 సంవత్సరాలు ఒక కర్మని చేశారు, ఒక పిల్లవాడిని కానీ ఇన్ ఏ వే బర్త్ దాంట్లో ఉండే పెయిన్స్ అన్ని పాపం ఆ వ్యక్తి అనుభవించిన మాట వాస్తవమే కదా. ఇన్ ఏ వే ఇన్వాల్వ్మెంట్ నిమిత్తంగా ఉంటుంది ఆ వ్యక్తి. సో కానీ పెంచి ఒక 25 సంవత్సరాలు పెంచి అట్ ది ఎండ్ ఆఫ్ 25 years వాడికి పెళ్ళయింది, ఇంకో అమ్మాయి మెడలో పుష్టి ముడి వేసాడు. మై జాబ్ ఈజ్ డన్, ఐఎమ్ నో మోర్ అరౌండ్ హిమ్ అని వాక్ అవే. ఇక్కడ పండు దానం చేసి మీరు వాక్ అవే, మీరేం ఫలాన్ని అపేక్షించకుండా యువర్ వాకింగ్ అవే. అలాగా 25 years కొడుకుని ఇంకొక అమ్మాయి చేతిలో పెట్టేసి, ఇంకో అమ్మాయి చేతిలో పెట్టినట్టే కదండి. వీళ్ళు పుష్టి ముడి వేసేటంటే ఆ అమ్మాయి చేతిలో పెట్టేసినట్టే, ఇంకేమీ మా సమయం ఇంకా అంతే. ఇట్ ఈజ్ లైక్ దాట్. అది ప్రకృతి ధర్మం. అది ఆ అమ్మాయి చేతిలో పెట్టేసాం, అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయి చూసుకుంటుంది వీడి జీవితాన్ని, ఆమె నడిపిస్తుంది, ఇంకా మన పని అయిపోయింది. అండ్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. నో మోర్ ఫలాకాపేక్ష, నో మోర్ భోక్తృత్వం. కెన్ యూ డూ దాట్? ఇఫ్ యూ డూ దాట్ యు ఆర్ ఏ కర్మయోగి. ఇంకా మళ్ళీ ఏం అపేక్ష ఉండకూడదు. వాడు వచ్చి దండం పెట్టాలనో సేవ చేయాలి, నథింగ్. ఈజ్ లైక్ ఎనీ అదర్ పర్సన్. హీ మే సర్వ్, హీ మే నాట్ సర్వ్, డజంట్ మ్యాటర్. మరి మన బ్రతుకు ఏమవుతుందండి? మనిషి ఎంత వీక్ మైండెడ్గా ఉంటాడంటే, నాకేమవుతుందో, నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. వీడు అనుకుంటాడు వీడి భోజనాన్ని వీడే వ్యవస్థ చేసుకుంటున్నాను అనుకుంటాడు. దట్ ఈజ్ ఎ మేజర్ మిస్టేక్. ప్రకృతి ధారలో వీడికి భోజనం దొరుకుతోంది అని వీడు తెలుసుకోలేడు, నేనే వ్యవస్థ చేసుకుంటున్నాను అనుకుంటాడు. ఏదో మనిషి ఇలాగే భ్రాంతిలో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భోక్తృత్వము అన్నది ఆ సంఘంలో రెండో అంశం. అది నిస్సంగతయ. ఇంకా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకండి ఈ కర్మ చేయటం? ఈశ్వరారాధనార్థే కర్మయోగం. ఈశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఈ కర్మని చేస్తాను. ద్వంద్వ ప్రహాణ పూర్వకం. ద్వంద్వములు చూసాం. ఏమిటి ద్వంద్వాలు? ఇంతదాకా మూడు ద్వంద్వాలు చూసాం చూడండి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం జయాజయ. జయాపజయములు, వాటి వల్ల లాభాల నష్టములు, వాటి వల్ల సుఖ దుఃఖములు, ఈ ద్వంద్వములు, వీటిని త్రోసిపుచ్చుట ద్వంద్వ ప్రహాణ పూర్వకం. నేను రాజమండ్రిలో ఈ ద్వంద్వాల గురించి చెప్పా. ఇవన్న 3 వచ్చింది అలాగా. ఆ శ్లోకం ఉంది స్థితప్రజ్ఞ లక్షణాల్లో, ఈ ద్వంద్వాల గురించి శ్లోకం ఒకటి ఉంది. వెంటనే ఎలాబొరేట్గా చెప్పాను. 1 గంటన్నర సేపు ఆ రోజు పాఠం అదే. వాళ్ళలో చాలామంది మేము మంచి విషయాలు నేర్చుకున్నామండి అని చెప్పారు. ఇట్స్ ఎ టైప్ అండ్ ఇట్స్ ఎ మూడ్, ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. అస్తమానం అలా రాదు. సో వాట్ ఎవర్. సో ద్వంద్వములు అనేవి సత్యము కాదు. నేను చాలాసార్లు మీకు మనవి చేశాను. ఇట్స్ ఓన్లీ ఏ గ్రెడేషన్. సుఖము దుఃఖము అని మీరు అన్నది. ఇప్పుడు చలి వేడి, వేడి చలి, ఆర్ దే టూ అబ్సల్యూట్లీ అపోజ్డ్ థింగ్స్? నో, జస్ట్ ఇట్స్ ఏ గ్రెడేషన్. 25 డిగ్రీల నుంచి ఒక 4 డిగ్రీల కిందకు వచ్చిందనుకోండి, చలి 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 అంటాం. ఓ 4 డిగ్రీలు అటు వెళ్తే వేడి వేడి వేడి. సో చలిలోంచి 25 డిగ్రీల్లోకి వస్తే అబ్బాయి ఇంత వేడిగా ఉంది ఏమిటండి అంటాం. వేడిలోంచి 25 డిగ్రీల్లోకి వస్తే అబ్బా చల్లగా ఉందంటాం. అదే 25 డిగ్రీలు. ఇదంతా మీకు నేను మనవి చేశాను ద్వంద్వాల దగ్గర.
వాస్తవంలో ద్వంద్వములనేవి లేవు. ద్వంద్వ ప్రహాణపూర్వకం. ద్వంద్వాలని అంగీకరించరు మహాత్ములు. ద్వంద్వాలను అంగీకరించరు. ద్వంద్వాలు ఉన్నాయి, ఆ రెండింటి ఎడలా నీవు సమచిత్తం కలిగి ఉండాలి. అదొక లెవెల్, ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్. రెండో లెవెల్ ఏమిటంటే సమచిత్తం ఎలా వస్తుంది? స్పాంటేనియస్గా రావాలి. మొట్టమొదటి కొంత మీరు అభ్యాసం చేసినా క్రమంగా స్పాంటేనియస్గా మీకు సమచిత్తం రావాలి. ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే అవి ద్వంద్వములు పరస్పర విరుద్ధములు అనేటువంటి ఆ ఆగ్రహమే తొలగిపోయినప్పుడు వస్తుంది. ఎండ కాసినా సంతోషమే, వర్షం పడ్డా సంతోషమే, చలి వేసినా సంతోషమే అనే ధోరణిలోకి వచ్చేస్తే వాడికి ఇంకా మనస్సు ఎప్పటికప్పటికి దృఢం చేసుకుంటూ, ఎప్పటికప్పటికి తనకి తానే నచ్చ చెప్పుకుంటూ ఆ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలా చేస్తే దాన్ని సాధన అని అంటారు. తనకి తానే నచ్చ చెప్పుకుంటూ సన్మార్గంలో నడిచి దాని పేరు సాధన. అత్యంత సహజంగా ఇంకా నచ్చ చెప్పుకోవడం లేదు, ఏం లేదు. అడుగు పడిందంటే సన్మార్గంలోనే పడుతుంది. అసలు తప్పు మార్గంలో పడే ప్రసక్తే లేదు. ఇంకా సాధన ఏం లేదు, అది సహజ స్థితి అయిపోతుంది. ఆ సహజ స్థితిని చేరుకున్న మహాత్ములు చేరుకుంటారు. వారు ద్వంద్వ ప్రహాణపూర్వకం, ద్వంద్వాలని త్రోసిపుచ్చుతారు. అసలు ద్వంద్వముల యొక్క ఉనికిని అంగీకరించరు, స్వీకరించరు. వేరే సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ద్వంద్వాల అనుభవానికి వస్తున్నప్పుడు, అనుభవానికి వస్తాయి అంటే సుఖము దుఃఖము ఆ రూపంగా అనుభవానికి వస్తాయి, రాగద్వేషముల రూపంగా అనుభవానికి వస్తాయి. వచ్చినప్పుడు ఈ అనుభవము తప్పు, ఈ వైరుధ్యము మనం ఫీల్ అవుతున్నాము, ఈ వైరుధ్యము మనకి ఫీల్ అవటంలో వెనుక అజ్ఞానమే గలదు అనే ఆ ద్వంద్వాలని త్రోసిపుచ్చేటువంటి పని చేయాల్సి. మానవమానయో తుల్య నిందాస్కృతి తుల్యో మానవమానయో, ఇలాంటివి చాలా కఠినమైన విషయాలు. ద్వంద్వం, ఒకడు నిందిస్తాడు, ఒకడు స్తుతిస్తాడు. రెండింటి ఎడలా సమచిత్తము కలిగి ఉండుట చాలా సహజంగా, సరళంగా సమచిత్తం కలిగి ఉండటం అది ఒక గొప్ప స్థితి. సో మహాత్ములు ద్వంద్వ ప్రహాణపూర్వం, ద్వంద్వములను సుతరాము నిరాకరించేసి ఆ చేసి కర్మనేమో ఈశ్వరారాధన కోసం చేస్తారు, నిస్సంగంగా చేస్తారు, ఉత్సాహంగా చేస్తారు. చాలామంది అడుగుతారు, ఏమన్నా మరి భోక్తృత్వం లేకపోతే కర్తృత్వం లేకపోతే ఈ కర్మ చేసేందుకు ఉత్సాహం ఉండదు కదా అని. అదే మళ్ళీ పొరపాటు. ఉత్సాహం కర్మ చేయడానికి ఉత్సాహం అవసరం, దాంట్లో సందేహం లేదు. కానీ ఉత్సాహమునకు కర్తృత్వ భోక్తృత్వాలతోటి కనెక్షన్ పెట్టినంతకాలం వీడు కర్మయోగి కాలేడు. ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత అని శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో ఉంటాడు. అనహంవాది ముక్త సంగ, అహంకర్త అని అండవు అంటే కర్తృత్వం లేదు. ముక్త సంగ అంటే భోక్తృత్వం లేదు, ఫలాకాంక్ష లేదు. కానీ ధృత్యుత్సాహ సమన్విత, కానీ ధృతి అంటే ధైర్యము, ఉత్సాహం. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలతోటి కర్మ చేసేప్పుడు ఉత్సాహం ఉంటుందని అనుకుంటే పొరపాటు. నిజానికి వాస్తవమైన ఉత్సాహం నిస్సంగంగా కర్మ చేసేప్పుడే ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని ఎవరికి వాళ్ళు ఆవిష్కరించుకోవాలి. ఆ రకంగా ఉత్సాహంగా వీడు కర్మను చేస్తాడు ఈశ్వరారాధనార్థే. దానికి కర్మయోగము అని. అదే సమాధియోగము. కర్మానుష్ఠానే సమాధియోగేచ. కర్మను అనుష్ఠించేప్పుడు సమాధి, కర్మను అనుష్ఠిస్తుంటే సమాధి ఎలాగా? సమాధి అంటే ఇలా బిగుసుకుపోయి కూర్చోవడం కదా. మరి సమాధి అంటే కర్మను అనుష్ఠిస్తుంటే సమాధి ఎలా కుదురుతుంది అంటే కాదండి. సమాధి అంటే శ్రీకృష్ణుడి సమాధి వేరు, యోగుల సమాధి వేరు. యోగుల సమాధికి ట్రాన్స్ అని అర్థం, శ్రీకృష్ణుని యొక్క సమాధికి ఫుల్ అవేర్నెస్ అని అర్థం. అంటే సతతము జాగరూకుడై ఉండుట, జాగరూకత. అలా స్పాంటేనియస్గా సన్మార్గంలో సరైన పద్ధతిలో ఆలోచించటం, స్పాంటేనియస్గా మనం కర్తృత్వ భోక్తృత్వములను నిరాకరిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటము, ఆ విషయంలో దోషాన్ని ఆచరించకపోవటము, అదొక సాధన. సమాధానము అని పేరు దానికే సమాధి అని కూడా పేరు. కాన్స్టెంట్ అవేర్నెస్, కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్ టువర్డ్స్ ద వేగరీస్ ఆఫ్ ది మైండ్, దాన్ని సమాధి యోగము అని అంటారు. అది కర్మానుష్ఠానంలో అది ఉంటుంది. కర్మను చేసేప్పుడు అవసరం పడుతుంది కదా. కర్మను చేసేప్పుడు మీరు
ఆ ఫలాకాంక్ష లేకుండా కర్తృత్వాభిమానం లేకుండా చేస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం, భావనలో దోషం రాకుండా జాగ్రత్త పడుతాం. మనస్సుని కాపలా కాసుకోవాలి. మనస్సు ఇస్ లైక్ ఎ థీఫ్. ఆ మనస్సుని, ఆ ఇంటి దొంగ ఉంటాడు, ఇంట్లోంచి తరివేయడానికి వీలు ఉండదు. ఇంట్లో వాడు అంచేత ఏం చేస్తారు, వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతారు. వాడిని పర్మనెంట్గా యూ రీడ్ ఆఫ్ హిమ్, ఇట్స్ అనదర్ వే. బట్ సపోజ్ యూ కెనాట్ రీడ్ ఆఫ్ హిమ్. వాడు ఇంట్లో వాడు అయి ఉంటాడు, ఏవో అమృదో లేకపోతే కన్న కొడుకు ఎవడో అయి ఉంటాడు. వాడు పర్సని పించి చేస్తూ ఉంటాడు, ఇంట్లోంచి బయటికి పంపించడం కుదరదు. అప్పుడు ఏం చేస్తారు, కన్ను వేసి ఉంచుతారు. ఓ కన్ను వేసి ఉంచుతారు. మన మనస్సు ఎడల అలా ఉండాలి. మనస్సును యూ షుడ్ వాచ్ ది మైండ్ లైక్ ఎ థీఫ్. అంటే మీరు అడగచ్చు, ఏమిటి లాభం? లాభం ఉండదు. థీఫ్ను వాచ్ చేస్తే లాభమే ఉంటుందండి? లాభమే ఉండదు.